చదవబడిన వాక్య భాగము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. గడిచిన 2 వారాలు మనము యెహోషువ జీవితమును గురించి ధ్యానించుకొనిన వారముగా ఉన్నాం. అయితే ఈ ఆదివార దినాన, మొదటి ఆదివార దినాన మనము బర్నబా యొక్క జీవితమును గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బర్నబా ఈయన 12 మంది శిష్యులలో ఒకరు కాకపోయినప్పటికీ 12 మంది శిష్యులు ఆయా గ్రామాలకు, ఆయా పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు విని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన వారిలో ఒకడు. 12 మంది శిష్యులకు ఈయన అత్యంత సన్నిహితుడు, అలాగుననే మంచి పేరు పొందినవాడు. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వాక్యం వినబడినప్పుడు దాన్ని విని తన జీవితంలో దాన్ని పదిలంగా ఉంచుకొనిన వాడుగా ఉన్నాడు. అయితే ఈయన అలనాటి యేసుక్రీస్తు కాలములో, ఆయన యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమందు మరలా తిరిగి లేపబడ్డ తర్వాత అనేకులకు ఆయన కనబడి పరలోకమునకు ఆయన ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తుడు గురించి కొంతమంది ఆయన సన్మార్గాన్ని, ఆయన బోధనలను, ఆయన తండ్రి ద్వారా అప్పచెప్పబడిన పనిని కొనసాగించుటకు అట్టి బాధ్యత శిష్యులైన వారికి దేవుడు దయచేశాడు. అందులో యేసుక్రీస్తు అన్నాడు, ఆయన ఆరోహణమై పోకమునపు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తే వారు ఒక మేడగదిలో కూడుకొని దేవుని కొరకై కనిపెట్టిన వారుగాను, అలాగునని కనిపెడతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నవారుగాను ఉన్నారని. పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్న తర్వాత వారు ఆయా ప్రదేశాలకు దేవుని సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. ప్రకటించిన సందర్భంలో పట్టుబడిన వారు ఒకరు బర్నబా. పట్టుబడిన వారు బర్నబా. దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుని సేవకులైన పేతురు, యోహాను వీరు విరివిగా అలనాడు శిష్యులలో 12 మంది శిష్యులలో వీరిరువురు పెద్దలుగా ఉన్నారు. వీరు ఆయా పట్టణాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన బర్నబా, ఈయన కుప్రాలో పుట్టినవాడని, ఈయన లేవి వంశస్థుడని, అయితే ఈయనకు అది వరకు మునుపు యోసేపు అని పేరు ఉండినదని 36వ వచనములో ఉన్నది. కానీ ఇతనికి అపోస్తులైన వారు అంటే 12 మంది శిష్యులు ఈయనకి హెచ్చరిక పుత్రుడు అనే పేరున్నది. దాని కింద హెచ్చరిక పుత్రుడు అనే మాటకు కింద ఆదరణ అని ఉన్నది. అయితే ఏ పేరైతే ఆయన పెట్టబడి ఉన్నదో, ఏ పేరైతే పెట్టుకొని ఉన్నాడో ఆ పేరుకు తగినట్టుగా ఈయన జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. ఏ పేరైతే పెట్టుకొని ఉన్నాడో, ఏ పేరైతే దేవుని సేవకులు ఆయనకు నామకరణం చేసినారో ఆ పేరుకు ప్రకారంగా, పేరుకు తగ్గట్టుగా జీవించిన వారుగా ఉంటారు. చాలామంది క్రైస్తవులమైన మనం బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటాం, దాని ప్రకారంగా మనము జీవించం. ఏసన్న అనే పేరు ఉంటుంది కానీ ఏసన్నకు తగ్గట్టుగా ఉండడు. యోసేపుకు తగ్గట్టుగా ఉండడు. షడ్రేకు తగ్గట్టుగా ఉండడు. దానియేలు ఆ పేరుకు తగ్గట్టుగా ఉండడు. శాంతమ్మ లక్కల్లే ఉండదు కదా. కానీ ఈ అపోస్తుల ద్వారా పెట్టబడిన హెచ్చరిక పుత్రుడు అనే పేరు ఏదైతే ఉందో, ఆదరణ కలిగింపబడిన వాడు, ఆయన చూసేసరికి ఆదరించేవాడని ఎటువంటి పేరైతే ఆయనకు పెట్టబడి ఉన్నదో తన జీవితంలో అవి
నెరవేరినవిగా ఉన్నాయి. ఆ పేరుకు తగ్గట్టుగా తన జీవితంలో జరిగించిన వాడు కూడా ఉన్నాడు. అయితే ఈ బర్నబాను గురించి కొన్ని క్లుప్తమైన ఒక 7 మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బర్నబా మాదిరికరమైన జీవితం. బర్నబా యొక్క మాదిరికరమైన జీవితం, ఆయనలో ఉన్న కొన్ని మంచి గుణలక్షణాలను మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే వారంగా ఉందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే వారంగా ఉందాం. మొట్టమొదటిగా ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి గుణలక్షణం 4వ అధ్యాయం 7వ వచనం. దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికిచ్చుటలో ఆయనకు మించిన వాడు లేడు. దేవునికిచ్చుటలో ఆయనకు మించిన వారు లేరు. బర్నబా గుణలక్షణములో మొదటి మాట దేవునికిచ్చువాడు. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉన్నది. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో దేవుడు మన అందరికీ నియమించిన ఒక కట్టడి ఏందనంటే, మనము దేవుని మందిర అవసరతల నిమిత్తమై, దేవుని సేవ పరిచర్య నిమిత్తమై, అలాగనే సంఘాభివృద్ధి పరిచర్య నిమిత్తమై, ఆయా గ్రామాల్లో సువార్త లేని చోట సువార్త ప్రకటించుట కొరకై, ఆయా గ్రామాల్లో సంఘాన్ని లేని చోట సంఘాలు స్థాపించుట కొరకై దేవుడు మనల్ని చేయమన్నటువంటి పని మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. దేవుడు మనకందరికీ నియమించిన కట్టడి 10వ భాగం. దేవుడు మనకు 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 ఇవ్వాలి, 50,000 ఇస్తే 5,000 ఇవ్వాలి, 60,000 ఇస్తే 6,000 ఇవ్వాలి. ఇది ఒక కట్టడి, దేవుడు నియమించిన పద్ధతి. ఇది 10వ భాగమును తీసుకొని రమ్మని దేవుడు తెలియపరిచాడు. కానీ ఇక్కడున్న బర్నబా మాత్రం తనకు కలిగిన దాంట్లో కాదు, తనకు ఉన్నదంతా ఇచ్చేసినాడు. దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఒకసారి 4వ అధ్యాయం 32వ వచనం నుండి చదువుదాం. విశ్వసించిన వారందరూ, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32 నుండి 35 వరకు చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. తమకున్న చరస్థిరాస్తులన్నీ అమ్మి 10వ భాగం ఇవ్వడానికే ఇష్టపడట్లేదు ఈ దినాలు. కొత్త నిబంధన కాలానికి వస్తే 10వ భాగం మాట పక్కన పెడితే, నీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత, నీ శక్తి కొలది, ఇంకా కండిషన్స్ లేకుండగా వీరు తమ శక్తి కొలది 10వ భాగాన్ని పక్కన పెట్టి తమకున్న చరస్థిరాస్తులు, ఇప్పుడు అమ్మగలమా, మన ప్లాట్లు అమ్మగలమా, దేవుని సేవ కొరకు అవసరత ఉందని అంటే, మన దగ్గర ఉన్న బంగారం ఇవ్వగలమా అనుకుందాం. మన దగ్గర ఉన్న బంగారం ఇవ్వగలమా, మనకున్న ప్లాట్లు ఇవ్వగలమా, లేదా మనకున్న పొలాలు ఇవ్వగలమా? పలాని ఏరియాలో దేవుని సేవ నడవాలి, పలాని స్థలంలో దేవుని పరిచర్య నడవాలి, అక్కడ మా స్థలం ఉంది, అక్కడ మాకు 1 ఎకరా ల్యాండ్ ఉంది, అందులో దేవుని సువార్త జరిగితే దేవుని పేరిట అక్కడ వచ్చి ఆరాధన చేసి ప్రార్థన చేసి అనేక ఆత్మలు రక్షింపబడితే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని
ధారాళంగా ఇచ్చిన వారు ఎవరైనా మన సంఘంలో ఉన్నారా? ఉంటే వారిని బట్టి దేవుడు మహిమపరచబడును గాక, ఉంటే వారిని బట్టి దేవుడు ఘనపరచబడును గాక. అలాగా దేవుని పరిచర్య కొరకై ఇచ్చి ఘనపరచబడిన వారిని బట్టి దేవుడే వారిని గొప్ప చేయనుగాక. ఇక్కడ ఉన్న వ్యక్తి తనకున్న కలిగినదంతయు, తనకున్న భూమి అంతయు అమ్మి దేవుని సేవకు, దేవుని పరిచర్యకు, దేవుని సువార్తను అనేక గ్రామాలకు, సర్వలోకమునకు ప్రకటించుట కొరకై వీరు చేసిన పని 36వ వచనంలో ఉన్నది. ఇతనికి అపోస్తులుల హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండ్రి. ఇతరు భూమి గలవాడయుండి దానిని అమ్మి. ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నాడో, ఎన్ని ప్లాట్లు కలిగి ఉన్నాడో తెలియదు. ఒకవేళ ఇవ్వడానికి డబ్బు లేదేమో తెలియదు, కానీ ఉన్నది ల్యాండ్ ఒక్కటేనేమో. కానీ ప్రభా, ఇది కూడా నీ సేవలో వాడబడాలి, ఇది కూడా నీ సేవలో వాడబడాలి. కాబట్టి సంగమా, దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు కూడా లేరు. దేవునికిచ్చి బాగుపడిన వారుగా ఉన్నారు, దేవునికిచ్చి ఐశ్వర్యవంతులైన వారుగా ఉన్నారు. నిన్నటి దినాన 11 రోజులు కదా, మొన్నటి దినాన పేపర్లో వచ్చింది ఒక మాట, డైలీ హంట్ న్యూస్లో కూడా వచ్చింది. గడిచిన సంవత్సరాల కిందట, నిన్నటి దినాన అయింది కదా, 27వ తారీఖు రోజు ఇక్కడ ఒకటి ఉంది, మనకు తెలిసి ఆ పండగ. గడిచిన దినాల కిందట, గడిచిన సంవత్సరాల కిందట ఆయన వేలంపాటలో ఒక లడ్డు కొన్నాడంట. ఆ లడ్డు కొన్న తర్వాత వాళ్ళ కుటుంబానికి మేలులు జరిగినాయంట. లడ్డు కొన్నందుకే మేలులు జరిగినాయంట. ఇంకా ఆ తర్వాత ఆయన ఇప్పుడు వేలంపాట పాడడానికి లక్షల మీద ఉన్నాడంట, ₹1,00,00,000 అయినా కూడా కొంటాడంట. అంటే ఒక అన్యులకే అంత నమ్మకం, అన్యులకే అంత విశ్వాసం, అన్యులకే దేవుని పేరిట ఏదైనా చేస్తే, దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందుకుంటే అది మనకు ఆశీర్వాదం అని భావించిన వారికే అంత నమ్మకం, విశ్వాసం ఉంటే క్రైస్తవులమైన మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి కదా, ఇంకెంత విశ్వాసం ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, నా యొద్ద మీరు దొంగిలిచుని ఉన్నారు అని. ఒకసారి 9వ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాల్లోనికి మరలా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పేజీ నంబర్ 786 8-9. మానవుడు దేవుని యొద్ద దొంగులునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఇక్కడ మానవులు దేవుని యొద్ద దొంగులునా అంటే దొంగిలితిరని దేవుడు అంటున్నాడు. అదే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం కింది వచనంలో దొంగిలించిన వారు ఉన్నారు. ఎవరాళ్ళు? అననీయ, సఫీరా. అందరేమో ఆస్తులు, తమకు ఉన్న చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల చెంత పెడితే వీరేం చేసినారు? అందరికి చూసేటట్టుగా, డబ్బా కొట్టుకునేటట్టుగా అమ్మినారు. ఎవరికి ఇవ్వాలని? దేవుని సేవకి ఇవ్వాలని, దేవుని పరిచర్యకి ఇవ్వాలని. కానీ తెలియకుండా ఏం చేసినారు? కొంత దాపెట్టుకున్నారు. అట్లా దాపెట్టుకునే వారికి, అంటే దేవునికి ఇవ్వకుండా దాపెట్టుకునే వారికి బైబిల్లో ఒకటి సంభవించింది. భార్య తెలియకుండా భర్త చనిపోయింది, భర్త తెలియకుండా ఒకరికొకరు చనిపోయినారు. అప్పుడు అంటాడు దేవుడు వారితో, అపోస్తులైన దేవుని సేవకుల ద్వారా, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చితిరి? ఎందుకు మీ హృదయములను పరిశుద్ధాత్మతో ముడిపెట్టుకొని ఉన్న వారుగా ఉన్నారు? అలాగనే మోసపడిన వారుగా ఉన్నారు, మోసపుచ్చిన వారుగా కూడా ఉన్నారు. కాబట్టి సంగమా, నీవు దేవునికి ఇవ్వకుండగా నీ చేయి కూర్చ చేసుకుంటే నీ కుటుంబానికి నీవే ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాడవగా ఉంటావు. నీ కుటుంబానికి నీవే ఆశీర్వాదాలు రాకుండగా, నీ పిల్లల మీదకి ఆశీర్వాదాలు రాకుండగా చేసేవాడవుగా నీవే ఉంటావు. ఒక తల్లిగా, తండ్రిగా నీవిస్తూ నీ పిల్లలకి నేర్పించే బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉండం. మనమే ఇయ్యం. లోక సామెత అంటారు కదా, పిల్లికి బిచ్చం పెట్టరని. అటువంటి వారంగా కాదు. ఇక్కడ ఉన్న బర్నబా మాత్రం తనకు కలిగిన దాంట్లో ఉన్నదంతయు అమ్మి దేవుని పాదముల చెంత, దేవుని సేవకుల పాదాల దగ్గర పెడితే వారు దేవుని సేవలో నమ్మకంగా వాడిన వారుగా ఉన్నారు. సంగమా, మనమును కూడా దేవునికి సంపూర్ణంగా ఇస్తే
పరలోకముందు చూచున్న దేవుడైన దేవుడు నిన్ను, నీ కుటుంబాలు, నీకు ఎక్కడెక్కడైతే అవసరతలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ దేవుడు గొప్ప చేసి ఆశీర్వదించేవాడుగా ఉంటాడని మనవి చేస్తూ ఉంటున్నా. మొట్టమొదటిగా ఈయన దేవునికి ఇచ్చువాడు. మొట్టమొదటి మాట బర్నబా దేవునికి ఇచ్చువాడు. రెండవది బర్నబా దేవుని ప్రేమ కలిగినవాడు. బర్నబా దేవుని ప్రేమ కలిగినవాడు. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. 9వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 27వ వచనం. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెనని, ప్రభువు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా తెలియపరచను. ఇప్పుడు పౌలు సౌలుగా ఉండినప్పుడు తన జీవితం ఎలాగుంది? ఒకవేళ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, అలాగుండే 9వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే తన జీవితం మహాఘోరంగా ఉన్నది. 8వ అధ్యాయం 1-2 వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. 9వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఇంత క్రూరుడైన కానీ దమస్కు మార్గములో యేసు ఆయనతో మాట్లాడిన తర్వాత, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు? దేవుడు ఆ దమస్కు మార్గములో ఆయనతో ఎన్కౌంటర్ అయిన తర్వాత, ఆయన దర్శించిన తర్వాత హింసించుచుంటున్న సౌలును దర్శించి ఆయనతో మాట్లాడి సౌలును పౌలుగా దీనునిగా మార్చిన తర్వాత, ఆయన గత జీవితాన్ని బట్టి ఆయన ఒకప్పుడు వీధి రౌడిగా, ఒకప్పుడు నరహంతకుడుగా, ఒకప్పుడు హింసకుడుగా ఉండిన విధానాన్ని బట్టి చూసి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని సేవకుడైన గమాలియేలు యొద్ద తర్పీదు పొందుకొని ఉన్న తర్వాత దేవుని సేవ ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటే కూడా ఆయనను ఎవ్వరు కూడా చేర్చుకోలేదు, ఎవరు కూడా ఆదరించలేదు. ఇప్పుడుందా బైబిల్లో మాట? 4వ అధ్యాయం 36వ వచనంలో అపోస్తులు ఆయనకు పేరు పెట్టిన మాట ఏది? ఆయన హెచ్చరిక పుత్రుడు అంటే కింద ఆదరణ. ఇప్పుడు ఆదరణ లేని పౌలుకు ఈయన ఆదరించిన వాడుగా ఉన్నాడు, ప్రేమ చూపించిన వాడుగా ఉన్నాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉన్నది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనములో ఒక మాట ఉన్నది, మిమ్మల్ని హింసించు వారి కొరకును నిందించు వారి కొరకును ప్రార్థన చేయుడని. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం దేవుని వాక్యాన్ని చదువుదాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింస పొందిన వారిలో బర్నబా కూడా ఉన్నాడు, హింసింపబడిన వారిలో బర్నబా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏ సౌలైతే పౌలుగా మారిన తర్వాత ఏ 12 మంది శిష్యులు కానీ యేసుక్రీస్తు నమ్మిన వారు కానీ ఎవరు కూడా ఆయన దగ్గరకు రానివ్వకపోతే, ఈ బర్నబా మాత్రం లేదు, ఆయన మారాడు. హింసించిన వారిని ప్రేమించమని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో తెలియపరిచిన మాట, యేసుక్రీస్తు చనిపోయి ఆరోహణమైన తర్వాత కూడా అట్టిది తన జీవితంలో ఉంచుకొనిన వాడుగా బర్నబా ఉన్నాడు. సంగమా, మనం మారితే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా
అంగీకరించిన మనం, ఏ సౌలైతే ఇదే బర్నబాను హింసించిన వాడుగా ఉన్నాడో అదే బర్నబా ఇప్పుడు ప్రేమించి ఆదరించి హక్కున చేర్చుకున్న వాడుగా ఉన్నాడు కదా. మన పేరుకు మాత్రమే యేసుక్రీస్తును అంగీకరించిన వారంగా ఉన్నాం. కానీ లోక సామెత ఉంటుంది, మేడిపండు చూడు మేలుమయ్యుండు, పొట్టవిప్పు చూడు పురుగులుండు. అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే మనం యేసుక్రీస్తును అంగీకరించి లాభం లేదు. మనము బర్నబా వలె ప్రేమ కలిగి జీవించే వారంగా ఉంటే దేవుడు మనకు తగిన ఆశీర్వాదం తగిన సమయమందు ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. సంగమా, బర్నబా జీవితంలో ఉన్న గుణలక్షణములో మొట్టమొదటిది ఆయన దేవునికి ఇచ్చువాడు, రెండవది ప్రేమ కలిగిన వాడు, మూడవది ఆయనను గురించి తెలియపరుచుకుందాం. మూడవది ఆయనను గురించి 11వ అధ్యాయం 24వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము 24వ వచనం, మూడవ లక్షణం ఆయనలో నుంచి, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేసిరి. బర్నబాను గురించి తెలియపరిచిన విషయం. మూడవది ఆయన సత్పురుషుడు. సత్పురుషుడు అనంటే మంచివాడు. అంటే యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఆయన ఎటువంటి మాయా మచ్చ లేనివాడు. ఒకప్పుడు తన జీవితంలో చేరాని పనులు చేసి ఉండవచ్చు. ఒకప్పుడు తాను అంటే యేసుక్రీస్తు నమ్ముకుని ఉన్నప్పుడు అందరి చేత ఏ వ్యక్తి అయితే ఫలాని వాడు మంచోడు కాదని అన్నారో ఆ వ్యక్తినే ఇప్పుడు సత్పురుషుడు అనే కాడికి వచ్చాడు. అంటే తన జీవితాన్ని ఎంత పరివర్తనలోనికి నడిపించుకున్నాడు, ఎంత మార్పులోనికి నడిపించుకున్నాడు. ఇప్పుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారంగా ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకొనిడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి సంగమ, ఇప్పుడు క్రీస్తుని అంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తుని ఆయన హృదయములో ధరించుకొనిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? క్రియల రూపకంగా తన ప్రేమను వెల్లడిపరుస్తున్న వాడుగా ఉన్నాడు. బైబిల్లో ఉంటుంది, యాకోబు గ్రంథం యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, క్రియలు లేని విశ్వాసము మృతము వంటిది. ఈయన నమ్ముకొనడమే కాదు, దాన్ని కార్యారూపకంగా కూడా తన వ్యక్తిగత జీవితంలో చేసుకొని ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు అందరి చేత ఈయన సత్పురుషుడు, ఈయన మంచివాడు. గత జీవితం గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు మారిన మాదిరికరమైన జీవితం బర్నబాలో మనం చూస్తూ ఉన్నాం. ఈయన జీవితం మనకు మాదిరికరంగా ఉండాలి. ఈయన సత్పురుషుడిగా ఉన్నందున దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అందులోనే 24వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుంది? జనరల్గా అనుకుందాం, పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుంది? దేవుని వాక్యపరంగా పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుంది? విశ్వాసంగా ఉన్నవారి మీదకి, మంచి ప్రార్థన పరుల మీదకి వస్తుంది. అంతేనా? ఇప్పుడు దాదాపు కొన్ని గంటలు మేడగదిలో వారు కూర్చొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఒకరి మీదకి వస్తుందా, అందరి మీదకి వస్తుందా? పరిశుద్ధాత్మకి ఏమన్నా క్యాస్ట్, కలర్, జెండర్ ఏమన్నా ఉంటుందా? అనుకుందాం. మేడగదిలో కూడుకున్నప్పుడు ఒకరున్నారా, ఇద్దరున్నారా? దాదాపు 120 మంది ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అంటే స్త్రీలు, పురుషులు ఉన్నారు అక్కడ. పరిశుద్ధాత్మ పురుషులకు ఒక్కనికే కాదు, పరిశుద్ధాత్మ అందరికీ, అందరి ఎడలా పనిచేసేది, అందరితో ఉండేది, ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చేది, ఒంటరిగా ఉన్న సమయంలో నీ దగ్గరకు వచ్చి బలపరిచేది. ఇప్పుడు అట్టి పరిశుద్ధాత్మను పొందుకొనినవాడు బర్నబా. సంగమయ్య మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. బర్నబా పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడంటే ఈయన ప్రార్థన పరుడు. ప్రార్థన పరుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చేదిగా ఉంటుంది.
పరిశుద్ధాత్మ అల్లరి చిల్లరగా ప్రవర్తించేదిగా ఉండదు. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కార్యాలు జరిగించడానికి నీతో ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు గొప్పగా నీ యందు జరిగించడానికి, నిన్ను బలపరచడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ కనపడకపోయినా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆత్మరూపిగా నీ మధ్యన ఉంటాడు, నీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ మనం పోరాడుచుంటున్నది అంధకార చీకటి శక్తులతో. అపోస్తులుడైన పౌలు మాట్లాడుతుంటున్న మాటల ప్రకారంగా ఈ అంధకార చీకటి శక్తులతో పోరాడుతున్నవాడు మనకు కనపడకుండా పనిచేస్తున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్న త్రియేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపిగా మనతో ఆయన ఉండే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సంగమ, మూడవది ఈయనలో ఉండిన లక్షణం, మూడవది ఈయనలో కలిగిన గొప్ప మాట, పరిశుద్ధాత్మతో నిండుకొనిన సత్పురుషుడు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన సత్పురుషుడు. ఇదివరకు ఒకసారి తెలియపరిచిన మాట. ఒకసారి సాధు సుందర్ సింగ్ అయ్య గారు ఇంగ్లాండ్ దేశానికి ఆయన సువార్తను ప్రకటించడానికి వెళ్ళినాడు. అక్కడ ఉన్న ఇంగ్లాండ్ రాజు దగ్గరికి ఇంటి ముందర నిల్చుని ఉన్నవాడుగా ఉన్నాడంట. ఉంటే నేను మీ రాజుతో మాట్లాడాలి, మీ ప్రధానమంత్రితో మాట్లాడాలి, ఆయనను కలవాలని ఉంది నాకు అని అన్నాడు. వాళ్ళ వాచ్మెన్ వాళ్ళ ఇంటి ముందర ఉన్న వ్యక్తి అన్నమాట, అయ్యా నీతో ఒక వ్యక్తి మాట్లాడాలంట. ఎవరు ఆ వ్యక్తి? అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన వ్యక్తి. నాకైతే ఆయన క్రీస్తు స్వరూపమును ధరించుకొనిన వాడుగా ఉన్నాడు, క్రీస్తు సారూప్యతను కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ముఖ ఛాయాచిత్రం యేసుక్రీస్తును పోలినదిగా ఉన్నది. ఎవరు? ఆయనను పిలవండి అంటే బయట ఉన్న వ్యక్తి ఆయన్నే సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ను బట్టి ఆ రాజు అన్నమాట, నువ్వు నిజంగా క్రీస్తు పోలిన వాడవుగా ఉన్నావు. ఆకారంగా అట్లా ఉంది. అంటే మనిషిని చూసేసరికి రాజుకు కూడా దయాజాలి కలిగినదిగా ఉన్నది. అందుకని ఒక భక్తుడు మన స్వార్థ కీర్తనలో 194వ పాటలో ఉంది, సర్వచిత్తంబు నీదేనయ్యా. అందరూ మనలో ఎవరిని చూడాలి? మనల్నిగా చూడవలసింది. మనలో దాగి ఉన్న క్రీస్తును మనం ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. అందుకనే భక్తుడు అంటారు, అందరూ నాలో క్రీస్తుని చూడ. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమునా. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమునా. అధికంబు కానన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా. ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తం ఇప్పుడు ఈ భక్తుడైన బర్నబాలో క్రీస్తును చూచేటట్టుగా ప్రజలు ఆయనను కనుగొనిన వారుగా ఉన్నారని ఈ మాట తెలియపరుస్తూ ఉన్నారు. బహుజనులు ప్రభు పక్షమున చేసిరి. అంటే ఈయన సత్పురుషుడని, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడని, విశ్వాసముతో ఉండిన వాడని ప్రజలు గ్రహించి గమనించి ఆయన మంచివాడని కితాబు ఏ విధంగా అయితే ఇచ్చారో, మంచివాడని ఏ విధంగా అయితే తెలియపరిచారో, నిన్ను బట్టి, నన్ను బట్టి, మనలందరిని బట్టి సమాజం కూడా ఈ విధంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి. సంగమ, బర్నబాలో కలిగిన మొదటి మాట, ఆయన దేవునికిచ్చువాడు, దేవుని ప్రేమను కలిగిన వాడు. రెండవది, ఆయన మంచి సత్పురుషుడు, అంటే దేవుని సుగుణములు కలిగిన వాడని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఆ తర్వాత బర్నబాను గురించి 11వ అధ్యాయం 27 నుండి 30 వరకు చదివితే ఈయన
మంచి నమ్మకం గలవాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నమ్మకం కలిగిన వాడు. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకు వచ్చిరి. వారిలో అగాబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదులలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట మనం బాగుగా జాగ్రత్తగా గ్రహించాలి. బర్నబా బహు నమ్మకమైనవాడు. బర్నబా బహు నమ్మకమైనవాడు. క్లౌదియా చక్రవర్తి కాలమందు అగాబను ఒక వ్యక్తిని ద్వారా తెలియపరిచిన మాట ఏందనంటే, భూలోకమంతా గొప్ప కరువు రాబోతా ఉంది. ఈ కరువులో నుండి తప్పింపబడడానికి అందరూ తలా ఇంత కానుకలు వేసుకున్నారు. వేసుకునంటే దాన్ని ఇచ్చి పంపిటలో ఎవరు సరైన వారు, ఎవరు నమ్మకమైన వాడు, ఎవడు కరెక్ట్ అని ఒకవేళ ఆలోచన చేసి చూస్తే అందులో బర్నబా మరియు సౌలు అని తెలియపరిచిన వారుగా ఉన్నారు. సంగమా, ఈ మాటను మనం బహుగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన పనిని దేన్నైనా సరే మనము నమ్మకంగా చేస్తూ ఉంటే దేవుడు గుర్తెరిగేవాడుగా ఉంటాడు. మనం చేసే పని కరెక్ట్గా ఉంటే అది ప్రజలు కూడా ఆమోదయోగ్యంగా కూడా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాముకు ఒక మాట ఉన్నది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి సంగమ, నమ్మకం అనేది దేవుని పరిచర్యలో బహు గొప్పది. దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు నమ్మకం కోల్పోకుండగా నమ్మకం నిలబెట్టుకునేవారుగా ఉండాలి. బర్నబా 12 మంది శిష్యుల చేత ఈయన నమ్మకమైన వాడు, ఈయన మంచివాడు, ఈయన చేతికిస్తే రూపాయికి రూపాయి లెక్క ఉంటుంది, ఈయన చేతికిస్తే ఎక్కడ కూడా దారి తప్పిపోకుండగా మరలా ఆ కరువులో ఉన్న వారికి సహాయమిచ్చువాడుగా ఉంటాడు అనే నమ్మకం దేవునికి కలిగింది. దేవుడు తన శిష్యులైన అపోస్తులకు కలిగించాడు. ఆ అపోస్తులు ఈ బర్నబాకు ఇచ్చి కరువులో ఉన్న వారిని ఆదరించేటట్టుగా, కరువులో ఉన్న వారిని పోషించేటట్టుగా, కరువులో ఉన్న వారిని ఆదరించేటట్లుగా, వారిని దేవుని ప్రేమ చేత దగ్గరకు తీసుకునేటట్టుగా చేశాడు. కాబట్టి సంగమా, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, ధనము సమస్త కీడులకు మూలం. డబ్బేడ ఉంటే గబ్బాడ ఉంటుంది అని అంటారు లోకంలో. అక్కడ గబ్బు లేకుండా నమ్మకత్వాన్ని నిలబెట్టుకొనడమే దేవుని పరిచర్యలో ఒక భాగం. ఇప్పుడు ఈయన తన నమ్మకత్వాన్ని నిరూపించుకున్న వాడుగా ఉన్నాడు. అది వరకు ఎన్నోసార్లు నిరూపించుకున్న వాడుగా ఉన్నందుకే బర్నబా మంచివాడు, బర్నబా నమ్మకమైన వాడు. కాబట్టి మనం ఆయనకిస్తే మనం ఇచ్చింది ఆయన ప్రజలకు చేరవేసేవాడు. మనం చేసిన దానికి, మనం ఇచ్చిన దానికి జవాబుదారితనముగా ఉండేవాడు, అకౌంటబిలిటీగా ఉండేవాడు అని సేవకులే ఆయనకు ఒక మంచి పేరు ఇచ్చిన వారుగా ఉన్నారు. సేవకులే ఆయనకు మంచి సర్టిఫికెట్ ఇచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి సంగమా, అక్కడ ఉన్న అంత్యోకయలో ఉన్న సంఘ విశ్వాసులకు ఈయనకి సహాయం పంపితే ఆ సహాయం ఆయన ఇచ్చి వారిని బలపరిచిన వాడుగా ఉన్నాడు. సంగమా, సంఘ బాధ్యతలో ఉన్న మనం, సంఘ సేవకునిగా ఉన్న నేను, మనమందరం దేవుని పరిచర్యలో నమ్మకత్వాన్ని నిలుపుకునే వారంగా ఉంటే మనుషులు ఎవరేమనుకున్నా కానీ కూడా చూసేది దేవుడు, ఆశీర్వదించేది దేవుడు. ఆయన ఆశీర్వదిస్తే ఎవరు కూడా ఆపతరం కాదంతే. మనం అడక్క తిన్నా పర్లేదు, కానీ దేవుని పని విషయంలో అయితే నమ్మకంగా ఉంటే నీతిమంతుడు తన పిల్లలకు ఏం చేస్తాడు? సామెతల గ్రంథంలో ఉన్నది, ఆస్తికర్తలనుగా మారుస్తాడు. నీతిమంతుడు తన పిల్లలను
ఆస్తికర్తలుగా మారుస్తాడు. ఎలా? దేవుడిచ్చే ఆశీర్వాదం ద్వారా, తన నమ్మకత్వం ద్వారా తన పిల్లలకు ఆస్తికర్తలుగా మార్చేవాడుగా ఉంటాడు. లేదంటే తల్లిదండ్రుల దోషము, బైబిల్ ఇంకొక చోట కూడా ఉంది, తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి కూడా వచ్చును. మంచి చేస్తే ఆశీర్వాదం వచ్చును, మంచి చేయకపోతే చెడు కూడా వచ్చును. కాబట్టి సంగమా, ఆ భయముతో, ఆ భక్తితో ఇక్కడ ఉన్న బర్నబా దేవుని యందు ప్రేరేపితమై పరిశుద్ధాత్మ వశుడైన తర్వాత ఆయన నమ్మకమైన వాడని నిరూపించుకున్నవాడుగా ఉన్నాడో, మనం కూడా సమాజంలోను, సంఘములోను, మన కుటుంబాలలోను నమ్మకమైన వారంగా ఉండాలి. నమ్మకం లేకపోతే చాలా అనర్థాలు వస్తాయి. ఈయన నమ్మకాన్ని నిలుపుకున్నాడు, ఆ ప్రకారంగా ముందుకు కొనసాగిన వాడుగా ఉండడని మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. బర్నబాలో ఉన్నటువంటి మరొక లక్షణం, 4వ లక్షణం తెలుసుకున్నాం, ఆయన నమ్మకమైన వాడని. బర్నబా సమస్యలను పరిష్కరించువాడు. బర్నబా సమస్యలను పరిష్కరించువాడు. ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ బర్నబా ఉండాల్సిందే. కృత నిబంధనలో యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత అంటే అంత ప్రావీణ్యుడు. చూసిరా అంటే కొంతమంది కాల్చి వస్తారు కదా, అంతేనా? అలా కాదు ఈ బర్నబా. ఈ బర్నబా ట్రబుల్ షూటర్ అంటారు. ఇప్పుడు మన తెలంగాణలో ఒక ఆయన ఉన్నాడు, అంటే గడిచిన ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఆయన పేరు హరీష్ రావు గారు. ఆయనని ట్రబుల్ షూటర్ అంటారు. బెంగళూరులో ఒక ఆయన ఉంటాడు, కర్ణాటకలో డికే శివకుమార్ అని, ఇప్పుడు కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి. అంటే వీళ్ళు ట్రబుల్ షూటర్స్. సమస్య ఉందంటే చాలు వాళ్ళు వెళితే శత్రువునైనా మిత్రువునిగా చేసే వ్యక్తులు. అంటే సమస్య ఉందంటే అందరికీ సర్దు చెప్పే వ్యక్తులు. అక్కడ సమస్య ఉందనంటే అందరికీ ఇంకా ఆయన వచ్చినాడంటే ఇంకా సమస్య సాల్వ్ అంతే. నిప్పులు పెట్టేటోడు కాదు ఆయన. ఆయన మండుతున్న అగ్ని మీద నీళ్లు పోసేటోడు, అంటే సమాధానపరిచేవాడు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో ఒక మాట ఉంది, సమాధానపరచువారు ధన్యులు. వారు ఏం చేస్తారు? అడవని చూడు పైన చెప్పండి. వారు దేవుని కుమారులు అనబడదు. ఇప్పుడు ఈయన సమాధాన పరిచర్య చేసేవాడు, చేస్తున్న వ్యక్తి. 9వ అధ్యాయము ఒకవేళ మనం చదివితే 26 నుండి 30 వరకు చదువుదాం. 26 నుండి 9వ అధ్యాయము 26 నుండి 30 వరకు దేవుని వాక్యం చదువుకుందాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరిచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంపా యత్నము చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. ఇందులో ఉన్నటువంటి మాట మనం గ్రహించవలసింది, ఇప్పుడు సమస్య ఎవరెవరికి ఉంది? యేసుక్రీస్తు 12 మంది శిష్యులకు ఉంది, అంటే 11 మంది. ఆ తర్వాత మత్తయి 12వ వాడుగా ఎన్నుకోబడ్డాడు యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత. ఎందుకంటే 8, 9 అధ్యాయాలలో సౌలు సంఘానికి చేసిన అపకీర్తి కొంత కాదు. పౌలు యెరూషలేమునకు క్రీస్తు సంఘానికి కలిగించిన నష్టం అంతా ఇంత కాదు. ఆయన ఎవరిని దొరికితే వారిని చంపిన వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తు పేరు ఎవరిదైతే చెబితే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన జరుగుతూ ఉంది, వాక్యము బహుగా విస్తరింపబడుతుంది, ప్రబలింపబడుతూ ఉంది, బోధింపబడుతూ ఉందనంటే యేసుక్రీస్తు పేరు వినంగానే ఈయనకు ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేంత బహు కోపిష్టి. యేసుక్రీస్తు పేరు వినంగానే కొంతమందిని చూస్తే అలా నాకు వాకర్ వస్తుంది అంటారు కదా. యేసుక్రీస్తు పేరు వినంగానే సౌలుకు ఆ విధంగా
కంపం అంటే తన వ్యక్తిగత జీవితంలో ఆ పేరు వినంగానే ఏదో తెలియని భయం, ఏదో తెలియని అనిశ్చిత ఆయనకున్నది. అటువంటి వ్యక్తి మన ఆదిమ సంఘానికి యెరూషలేమునకు ఎంతో బహు కష్టాన్ని కలిగించిన వారు, యెరూషలేములో రోదనలు వినేటట్టుగా చేసినవాడు, యెరూషలేములో దేవుణ్ణి ఘనపరచుట పరిస్థితి కాకుండా ప్రలాపించే పరిస్థితి తీసుకొచ్చిన వాడు ఈ సౌలు. ఇప్పుడు వీడు మారినారంటే ఎలా? ఇప్పుడు ఈయన మారినాడంటే మేము ఎట్లా నమ్ముతామని అక్కడ ఉన్న 12 మంది అనుకున్నారు. అంటే మారు వేషములో వచ్చిన మాయగాడు అనుకున్నారు అపోస్తలుడైన పౌలును మారిన తర్వాత వారి దగ్గరికి వస్తే. ఇప్పుడు ఒక ఊర్లో పావురాల కాడకెళ్ళి కాకి పప్పులు తినడానికి వెళ్ళిందంట. పావురాల కాడికి వెళ్ళి కాకి పప్పులు తినడానికి వెళ్ళిందట. వెళ్తే ఆడికి పోతే పావురాలని ఇది ఏదో కొత్త వింత జంతువు మా యొద్దకు వచ్చిందని పొందనే దాన్ని పటాపటా కుక్కేసింది. అది లేచిపోయింది, అన్నీ ఒకటైనవి. తర్వాత ఇంటికి పోయి యాడో బూడిద కనపడితే బూడిదలో మంచిగా పొరలాడి మళ్ళా పావురాల కాడికి వచ్చింది. పావురాలు ఏమనిపోయింది, కలర్ కనిపించింది, ఇవి మావే అనుకున్నది. ఇంకా అవి తిన్నది, వర్షం వచ్చింది. ఆ తర్వాత కాకి మళ్ళా కాకి లెక్కలనే ఉంది. ఇట్లా అనుకున్నారు వీళ్ళు. ఎవరు? ఈ 12 మంది అపోస్తలులు ఈ సౌలును బట్టి. ఇప్పుడు వారితో వాదిస్తూ ఉన్నాడు, వారితో విభేదిస్తూ ఉన్నాడు. అయ్యా సేవకులారా, ఒకసారి మంచి మనసుతో ఆలోచన చేయండి. మనకంటే ఎక్కువగా అక్కడ ఉన్న యూదులతో అక్కడ మనకంటే భాష రాదు, మనకొకటే భాష వచ్చు అనుకుందాం, మనకు తెలుగే వచ్చు. కానీ పౌలుకు ఒక పేరు ఉన్నది, బహుప్రజ్ఞశాలి అని. అంటే మంచి విద్యావంతుడు, మంచి లాంగ్వేజ్లో వచ్చినవాడు, హిబ్రూ, గ్రీక్, అరామిక్ మంచిగా మాట్లాడగలిగిన వాడు. మనమన్నా ఒకే లాంగ్వేజ్లో బోధ చేస్తాం, కానీ ఈయన అలా కాదు. గ్రీకు వారితో గ్రీక్ మాట్లాడగలడు, అరామిక్ మాట్లాడేవారితో అరామిక్ మాట్లాడగలడు. ఈయన ఇటలీకి పోతే వాళ్ళ భాష మాట్లాడగలదు, అంటే కుప్రాలోనికి పోతే వాళ్ళ భాష మాట్లాడగలడు, ఒకవేళ యూదుల దగ్గరికి వస్తే యూదుల భాష మాట్లాడగలడు. అటువంటి ప్రావీణ్యం కలిగిన వాడు, అంత చాకచక్యం కలిగిన వాడు. మీరు అనుకుంటున్నారు ఈయనను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు, మీరు అనుకుంటున్నారు ఈయన ఏదో నిజంగా ఇంకా హంతకుడు అనుకుంటున్నారు. కాదు, నా మాట నమ్మండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే బర్నబా పౌలును బలపరిచినవాడు. దాదాపు కొత్త నిబంధనలో సగం బైబిల్ ఆయనదే, ఆయన రచించినవే. ఒకవేళ అలనాడు సమస్యను పరిష్కరించకపోతే పౌలు ఈ విధంగా పరిచర్యలో ఇంత నిమగ్నమయ్యేవాడు కాదేమో. కాబట్టి సంగమా, బర్నబా ఏం చేశాడు? అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించి, పెద్దలకు కింది వారికి ఉన్న సమస్యలను పరిష్కరించి, లేదు ఈయన మంచివాడు, ఈయన సత్పురుషుడు, ఈయన పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు, ఈయన మంచి విశ్వాసి, కాబట్టి ఈయనను చేర్చుకున్నటకు మీరు భయపడకండి, ఈయన మంచివాడు అని ఆయన సమస్య ఉంటే అక్కడ వాటన్నిటినీ తీసివేసి ఇప్పుడు వాడికి సేవకునిగా కనపరుస్తున్నవాడుగా నేను చూసిన మీరు అనుకుంటున్నారేమో, మీరు ఒక్కరే కాదు, హింసపడిన దాంట్లో నేను కూడా ఒకడు, ఈయన చేత బాధపడిన వారిలో నేను కూడా ఒకరిని. కానీ ఈయన ఇప్పుడు సంపూర్ణంగా మారినాడు. దమస్కు మార్గంలో యేసుక్రీస్తు చేత పట్టబడిన వాడుగా ఉన్నాడు, దమస్కు మార్గంలో యేసుక్రీస్తు స్వరం విన్నవాడుగా ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన ఒక చోటుకి వెళ్ళాడు, అక్కడ పశ్చాత్తాపడ్డాడు. అక్కడ కొన్ని రోజులు దేవుని సేవకుడైన గమాలియేలు యొద్ద ఈయన తర్ఫీదు పొందిన వాడుగా ఉన్నాడు, సంపూర్ణంగా ట్రైనింగ్ పొందిన వాడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుని సొంత రక్షకునిగా తెలుసుకున్న వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే ఆయన ఏందో, ఆయన గుణలక్షణాలు ఏందో, ఆయనలో ఉన్న మంచిదేందో తెలుసుకొని ఇప్పుడు సంపూర్ణంగా మారిన వాడుగా ఉన్నాడు. నా మాట నమ్మండి నా సేవకులారా, నా మాట నమ్మండి అని వారికి తెలియపరిచి ఒప్పిస్తే అప్పుడు సమస్య అంతా సద్దుమణిగింది. ఆ తర్వాత దేవుని సేవలో ఆ 9వ అధ్యాయం నుండి మనం చదివితే 13వ అధ్యాయంలో మొదలు పెడితే సేవ 28వ అధ్యాయంలో ఆయన మరణం ఉంటుంది. అంటే ఎంతో విరివిగా గొప్పగా దేవుని సేవను చేసిన వాడు అపోస్తలుడైన పౌలు. 12 మంది శిష్యుల కంటే ఇంకా ఎక్కువగా చేసినవాడు. కారణం ఎవరు? బర్నబా అంటే ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు.
కించపరిచేవాడుగా లేడు. ఇంకా ఒకరుంటే మనం అందరం కలిసి ఎదుగుదామనే వాడుగా ఉన్నాడు. అంటే నేనే ఎదగాలి, మేమే ఉండాలనే కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు అందరు బాగుండాలి. లోక సామెత ఉంటుంది, అందరు బాగుండాలి, అందులో నేనుండాలి. అలా ఈ బర్నబా కూడా ఒకరు. అందరు బాగుండాలి, మనము బాగుండాలి, మనతో పాటు అవతల వాడు కూడా బాగుండాలి, మనల్ని హింసించిన వాడు కూడా బాగుండాలి. ఎంత మంచి విషయం కదా. మారిన తర్వాత బర్నబా మారిన తర్వాత మారిన పౌలుని ఆయన దేవుని దగ్గరికి దేవుని సేవలు నడిపించటంలో బహు ప్రాముఖ్యమైన వ్యక్తి. మనకు బాగుగా తెలిసిన ఒక వ్యక్తి కథను చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నా. ఒక దేశంలో ఒక యవనస్తుడు తాను బట్టలు తీసుకొని ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ టైలర్ పేరు జాన్ పేరున్నది తెలియపరుస్తా. ఆ వ్యక్తికి, ఆ జాన్ అనే వ్యక్తి, టైలర్ అనే వ్యక్తికి దేవుని సువార్త ఒకరికైనా ఒక రోజులో ప్రకటించాలని ఆశ కలిగిన వ్యక్తి అంట. అయితే ఆ ఆశ కలిగిన విధానాన్ని బట్టి ఈయన అనుకున్నాడు, కుమారుడా, నువ్వెప్పుడైనా కానీ కూడా యేసుక్రీస్తుని తెలుసుకున్నావా? యేసుక్రీస్తు అంటే నీకెవరో తెలుసానంటే ఆయన 16 ఏళ్ళ యవనస్తుడు. నాకు తెలియదు ఇప్పటి వరకు ఎవరు ఆయన అని. అయితే సాయంత్రం ఒక యవనస్తుల కూడిక ఉంది, నువ్వు వస్తావా అని అన్నాడంట. ఆయన పేరు, అక్కడ వాక్యం బోధించే వ్యక్తి మొర్దుకై హామాన్ అనే దైవజనుడు దేవుని సువార్త ప్రకటిస్తాడు. నేను వెళ్తా, నాతో పాటు నువ్వు వస్తావానంటే వస్తానన్నాడంట. ఆ వ్యక్తి జాన్ ఫ్రైవెడ్, టైలర్ పేరు జాన్ ఫ్రైవెడ్ అనే వ్యక్తి పిలిచాడు. ఆ వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత ఈ మొర్దుకై హామాన్ అనే దేవుని సేవకుడు దేవుని సువార్తను బలంగా ప్రకటిస్తూ ఉన్నాడు. నీ ఆనందమైన జీవితాన్ని, నీకిచ్చిన దేవుడు ఈ విలువైన జీవితాన్ని దేవుని కొరకు నువ్వు ఎంతగా పెడతా ఉన్నావు, దేవుని కొరకు నువ్వు ఎంతగా జీవిస్తూ ఉన్నావు. దేవుడు నీ కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన నీ కొరకు 3 మేకుల మధ్య కలవరి శిలువలో 7 మాటలు పలికి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెవరో గనుక వీరిని క్షమించమని తెలియపరిచిన దేవుడు. ఆ తర్వాత ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచినవాడు. ఆయన నీ కొరకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుని కొరకై నీవేం చేస్తావు అనే వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఈ 16 ఏళ్ళ ఒక యువకుడు అక్కడ కూర్చొని, ప్రభువా, నీవిచ్చిన అందమైన జీవితం, నీవిచ్చిన ఎంతో సుందరమైన జీవితం ఈ 16 ఏళ్ళు ఎంతో వృధాగా చేసుకున్నా. ప్రభువా, నన్ను నీ పనివాణినిగా మార్చుకో, నన్ను నీ వాణినిగా చేసుకో, నన్ను నీ కొరకు వాడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆల్టర్ కాలప్పుడు ఈ అనుకున్నాడంట జాన్ ఫ్రైవర్డ్, ప్రభువా, ఆ యవనస్తుడు ఎట్లయినా కానీ ఈ ఆల్టర్ కాల్లో దేవుని సేవకుని ముందుకెళ్ళి అక్కడ మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థించే వారిలో ఈ యవనస్తుడు ఉండాలని మనసులో అనుకున్నాడంట. ఆ యవనస్తుడు ఈయన ప్రార్థన కంటే మునిపే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తున్న వాడుగా ఉన్నాడంట. అప్పుడు దేవుని సేవకుడు ఆ 16 ఏళ్ళ యువకుని తల మీద చేయి పెట్టి దేవుడిని సేవకు పిలుస్తూ ఉన్నాడు, వస్తావనంటే నేను కూడా అదే కోరుకుంటున్నా అని తెలియపరిచాడంట. ఆ తర్వాత జరిగిన సంఘటన, సరే నాకు అనేక సంఘాలు కలిగినాయి, నీవు ప్రతి ఆదివారం ఒక సంఘానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడానికి వస్తావానంటే వస్తానన్నాడు. ఆ తర్వాత ప్రతి ఆదివారం రోజు మందిరానికి వస్తూ ఉన్నాడు, దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. అయితే కొద్ది రోజులు చూసిన ఆ సేవకుడు అన్నాడంట, అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావనంటే ప్రతి ఆదివారం నువ్వు వాక్యం చెప్తా ఉన్నావు, వెళ్తా ఉన్నావు, మరలా సోమవారం నుండి శనివారం వరకు కనపడతలేవు, ఆదివారమే నువ్వు మందిరంలో కనపడతా ఉన్నావనంటే, ఏం లేదు, నువ్వు చెప్పిన తర్వాత అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మల విషయమై నేను ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేసి రోగుల కొరకై ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని మాటలు చెబుతూ దేవుని సువార్తను గ్రామాలకు పట్టణాలకు తెలియపరుస్తున్న వాడుగా ఉన్నానన్నాడంట. అయితే నువ్వు ఇక్కడ కాదు, నీవు ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళు, మంచిది, దేవుడు నీకు ఇచ్చిన ఆసక్తి చాలా గొప్పది. కాకపోతే నీవు ఇంకా కొన్ని విషయాలలో నీవు ఇంకా బలంగా దేవుని గురించి తెలుసుకోవాలి. నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళు, అక్కడ దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని గురించి ఇంకా బహుగా చదివిన తర్వాత
వేదాంత విద్యను అంటే థియాలజికల్ స్టడీస్ను నువ్వు ఘనంగా చేసిన తర్వాత నిన్ను ఇంకో గొప్ప పట్టణానికి తీసుకెళ్తా అన్నాడంట. వేదాంత విద్యను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుని సేవను పల్లెలకు, పట్టణాలకు, ఆ తర్వాత ఇతర దేశాలకు, రాష్ట్రాలకు, ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండిన తర్వాత ఒకరోజు ఆయన వృద్ధుడైన వాడుగా ఉన్నాడంట. చనిపోతుంటున్న దినాలలో ఆయన ఒక దర్శనం వచ్చిందంట. చనిపోతున్న దినాలలో ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో అనేక మంది ఈయన సువార్త విని రక్షణలోనికి వచ్చి బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది క్రీస్తులోనికి వచ్చి వారు దేవుని దగ్గర పరిశుద్ధులుగా ఉన్నవారుగా ఉన్నారంట. అందరూ ఉన్నారు. ప్రభువా, ఇన్ని కోట్ల మందిని నేను నీ యొద్దకు నడిపించి తిని అందులో నేను కనపడతలేను. ఏంది ప్రభు అనంటే, నీకంటే ముందు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? జాన్ ఫ్రైవెడ్ నీకంటే ముందు ఉన్నాడు. ఇన్ని కోట్ల మంది రక్షణలోనికి రావడానికి కారణం ఎవరు? జాన్ ఫ్రైవెడ్, నీవు కాదు. ముందు ఆయన కనపడతా ఉన్నాడు, ఆయన వెనుక నీవు కనపడతా ఉన్నావు. కాబట్టి సంగమా, ఇప్పుడు బర్నబా విషయంలో ఆలోచన చేస్తే ఎవరు? అపోస్తుడైన పౌలును సేవలో నడిపించింది, బలపరిచింది, సమస్యలను పరిష్కరించి కొన్ని వేల మందికి, దాదాపు యేసుక్రీస్తు కూడా అంత తిరిగి సేవ చేయని పరిస్థితి. ఈయన యేసుక్రీస్తు కంటే ఎక్కువ కాలినడక ప్రయాణం చేసి దేవుని సువార్తను చేసిన వాడుగా ఉన్నాడు, ప్రకటించిన వాడుగా ఉన్నాడు, అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించిన వారుగా ఉన్నాడు. ఎవరు ఆ 15 ఏళ్ల వయసు కలిగిన వాడు అనుకుంటే ఆయనే బిల్లీ గ్రహం. దాదాపు 22 కోట్ల మందికి ఆయన బాప్తిసం ఇచ్చిన వాడుగా ఉన్నాడంట. దానికి కారణం ఎవరు? జాన్ ఫ్రైవెడ్, టైలర్ అయిన జాన్ ఫ్రైవెడ్. ఇప్పుడు అపోస్తుడైన పౌలు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడంటే కారణం ఆయనకుందన్న సమస్య తీర్చిన వాడు బర్నబా చేసిన గొప్ప కార్యాన్ని బట్టి అపోస్తుడైన పౌలు షైనింగ్ అవుతూ ముందు కొనసాగిన వాడుగా ఉన్నాడు. 5వ విషయం తెలుసుకున్న సమస్యలను పరిష్కరించిన వాడుగా ఉన్నాడని. ఆ తర్వాత చివరిగా 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. 13వ వచనంలో ఆయన సంపూర్ణ సేవకు సమర్పించుకున్న వాడుగా ఉన్నాడు. ఎవరు? బర్నబా సంపూర్ణ సేవకునిగా. మొదటిగా ఆయన దేవునికి ఇచ్చేవాడు, ప్రేమ కలిగిన వాడు, అలాగున్నే నమ్మకమైన వాడు, సత్పురుషుడని, ఆ తర్వాత సమస్యలను పరిష్కరించువాడని, ఆ తర్వాత 6వది ఆయన సేవకు సమర్పించుకున్నవాడు. ఎవరెవరు కలిసి పనిచేశారంటే ప్రారంభపు దినాల్లో అపోస్తులుడైన పౌలు, ఆ తర్వాత బర్నబా. 13వ అధ్యాయం 1-2 వచనాలు దేవుని వాక్యం చదువుకుందాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా నెగేరనబడిన సిమియోనును, కురేనీయుడైన లుకియ, చతుర్థార్థి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులుగా ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇంకా 13వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉన్నటువంటి మాట. ఇప్పుడు బర్నబా నమ్మకంగా ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, ఇచ్చువాడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మను పొందినవాడుగా ఉన్నాడు, సమస్యలు పరిష్కరించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన్ని ఏం పిలుస్తూ ఉన్నాడు? దేవుని సేవకు పిలుస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు తాను మొదటి మిషనరీ ప్రయాణం, ఫస్ట్ మిషనరీ జర్నీ ఆయన చేసిన దాంట్లో దాని పాలుభాగస్తుడుగా, దేవుని సేవలో పాలుభాగస్తుడుగా పౌలుతో పాటు బర్నబా కూడా ఉండినవాడుగా ఉన్నాడు. అంటే అసాధారణమైన చేసిన వాడుగా ఉన్నాడు. తనకి ఏమీ లేదు, ఎవరైనా ఇస్తే తిండి లేకుంటలేదు, ఎవరైనా పడుకోవడానికి ఆశ్రయం ఇస్తే నిద్ర లేకుంటలేదు. దేవుడు ఇప్పుడు ఆయనను సేవకు వాడుకుంటున్నాడు. ఆయన, పౌలు, ఇద్దరు కలిసి అసాధారణమైన సేవ
చేసిన వారుగా ఉన్నారు. చివరి మాటను తెలియపరచుకొని ముగించుకుందాం. 13వ అధ్యాయము 49 నుండి చివరి వరకు చదువుకుందాం. ప్రభువు వాక్యము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను, కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టి వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. చివరిగా ఈయన శ్రమలను సహించిన వాడుగా ఉన్నాడు. అపోస్తుడైన పౌలుతో పాటు ఈయన శ్రమలను సహించిన వాడుగా ఉన్నాడు. అంటే అన్ని విషయాల్లో క్రీస్తు కొరకు తన ప్రాణం పెట్టేంతగా పనిచేసిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు కొరకు ప్రాణాలు లెక్క చేయకుండా చేసిన వాడుగా ఉన్నాడు. అంటే సమస్యను కూడా, శ్రమలను కూడా అనుభవించిన వాడుగా ఉన్నాడు. సంగమా, ఈ దినాల్లో అట్టి శ్రమలు నీకును నాకును రానయ్యున్నాయి. నీకును నాకును రానయ్యున్నాయి. మన సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా క్రైస్తవులకు మంచి ప్రొటెక్షన్ ఉందనుకున్నాం. కానీ నిన్నటి దినమందు ఒక పోస్ట్ యూట్యూబ్లో చూస్తే బీహార్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మారబోతూ ఉంది. ఎక్కడ చూసుకో 10 ఇండ్లకు ఒక చర్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అక్కడ కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో అందరూ కాషాయ జెండలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఏ క్రీస్తు మందిరాలు ఉండకూడదు, ఏ యొక్క మదర్ తెరెసా ఫౌండేషన్లు ఉండకూడదు, ఏ క్రిస్టియానిటీ ఫౌండేషన్స్ ఉండకూడదు. అన్నీ కూడా రూపుమాపాలి. ఇది ఒక రాజ్యం కావాలి, ఇది సనాతన ధర్మం కావాలి అనే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు ఒక విశ్వాసిగా ఉన్న ఈ వ్యక్తి క్రీస్తు కొరకు శ్రమలను కూడా అనుభవించేంతగా సిద్ధపడ్డాడంటే కారణం ఆయన సమర్పణ జీవితం. ఒకరోజు నీకును కూడా నాకును కూడా రానై ఉన్నది. అనుకోకు, మన గద్వాల జిల్లా ఒకప్పుడు మనమే ఆర్ఎస్ఎస్గా ఉండేటోళ్ళం. కానీ ఇప్పుడు ఒకప్పుడు మనమే సింహాలం. ఇప్పుడు ఈ సమాజానికి ఇప్పుడు మనమే పిల్లలంగా తయారైనాం. కారణం, ఒక ఎజెండాతో, ఒక మిషన్తో, ఒక మంచి పథకంతో వాళ్ళు మన యుద్ధకు వస్తూ ఉన్నారు. ఒకరోజు అది రాబోతూ ఉంది. ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినట్టు ఇప్పుడున్న సంఘాలకు కూడా శ్రమలు రాబోతూ ఉన్నాయి. కొన్ని దినాలైతే, కొన్ని పరిస్థితులైతే ఎవరు కూడా మనవారు కాదు, ఎవరు కూడా మనం ఓట్లేసి గెలిపించిన వారు మనవారు కాదు. అందరూ ఆ సిద్ధాంతం కలిగిన వారే, ఆ భక్తిభావం కలిగిన వారే, ఆ భావజావం కలిగిన వారే. ఏదో ఒకరోజు నీవు నేను అపోస్తుడైన పౌలు వలె క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించే పరిస్థితి వస్తే అప్పుడు నీవు నా దేవుడు ఇప్పటికి కూడా నా దేవుడే. షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు కదా, దానియేలు అన్నారు, ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను ప్రభువా మేము ఆయన కొరకే బ్రతుకుతాం అనే విశ్వాసం కలిగి ఉంటే నీవు పరలోకంలో ఉంటావు. లేకపోతే శ్రమలు అనుభవించే క్రైస్తవుడు శ్రమలు అనుభవించక మరలా గర్వాపాసికలోనికి వెళ్తే మనంతా భ్రష్టులు ఇంకొకరు ఉండరు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనమును బర్నబా వలె ప్రేమ కలిగిన వారంగాను, నమ్మకమైన వారంగాను, పరిశుద్ధాత్మతో కూడిన మంచి సత్ప్రవర్తన కలిగిన వారంగాను, అలాగనే దేవునికి ఇచ్చుటలో ఉండేవారంగాను, సమస్యను పరిష్కరించటంలో గాను, అలాగనే దేవుని సేవను చేసేవారిలో గాను, దేవుని కొరకు శ్రమలు అనుభవించే వారిలో గాను మనం ఉండి దేవుని నామాన్ని బర్నబా ఏ విధంగా అయితే గణపరిచాడో మనమును కూడా దేవుని గణపరిచే వారంగా ఉందాం. ఆయన అప్పచెప్పిన పనిని, ఆయన ఇచ్చిన జీవితాన్ని తిరిగి ఆయనకు నమ్మకంగా అప్పచెప్పే వారంగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సంగమా, మొర్దెకై జీవితంలో నుండి, మొర్దెకై మాదిరికరమైన జీవితంలో నుండి, మొర్దెకై యొక్క గుణలక్షణములో నుండి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఆయన అంగీకరించిన తర్వాత దేవునికి ఇచ్చుటలో బహు గొప్పవాడుగా ఉన్నాడు. అలాగున్నే ప్రేమ చూపుటలో గొప్పవాడుగా ఉన్నాడు.
అలాగునని ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడని, మంచి సత్పురుషుడుగా ఉన్నాడని, సమస్యను పరిష్కరించేవాడుగా ఉన్నాడని, అలాగునని ఆయన సేవకు సమర్పించుకొని ఉన్నవాడుగా ఉన్నాడని, చివరిగా ఆయన శ్రమలను కూడా సహించిన వాడుగా కూడా ఉన్నాడని, ఒక విశ్వాసి తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడో, ప్రభువు కొరకు ఏ విధంగా జీవించాడో, జీవించుచున్న జీవిత విధానాన్ని బట్టి లోకం ఆయనని ఏ విధంగా గొప్ప చేసిందో కూడా తెలుసుకుంటున్నాం. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమున మన జీవితాలు కూడా ఒక పౌలు వలె, ఒక బర్నబా వలె ఉండేవారుగా ఉండాలని క్రీస్తు పేరట సేవకునిగా మిమ్మల్ని కోరుచుంటున్నా. సంగమా, పౌలును లోకానికి పరిచయం చేసింది, పౌలును ప్రభు పరిచర్యలో నడిపించింది, పౌలు పరిచర్యలో పాలు భాగస్తుడిగా ఉండి అనేక ప్రాంతాలు తిప్పినవాడుగా ఉన్న వ్యక్తి. నీవు క్రీస్తు సేవలో ఈ విధంగా ఉండినవాడవుగా ఉంటే పరలోకంలో నీ ఫలం అధికమగును. సంగమా, ఆ విధంగా మనం జీవించువారంగా ఉందాం. ప్రభువా, నాలో మాలో మా సంఘములో బర్నబాలు లేవాలి. బర్నబా వలె జీవించువారుగా ఉండి నీ సేవను తుదమిట్టు ఇచ్చేంత వరకు, మా జీవితం ఉన్నంత వరకు నీ సేవను ప్రభు ఘనంగా చేసేవారంగా ఉండాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పాద సంధానికి వస్తూ ఉంటున్నాం. ప్రభా, బర్నబా జీవితం యొక్క గుణలక్షణాలను తెలుసుకున్నాం. బర్నబా ఏ విధంగా తన జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా ఉన్నాడో తెలుసుకున్నాం. ప్రభా, మేమును సంఘంలో ఉన్న వ్యక్తులకును, సమాజంలో ఉన్న వ్యక్తులకును మాదిరికరంగా ఉంటకు సహాయం చేయండి. ప్రభా, బర్నబా జీవితంలో క్రీస్తును ఏ విధంగా తన జీవితం ద్వారా ఇతరులకు ఆయన పరిచయం చేసిన వాడుగా ఉన్నాడు, మేమును కూడా ప్రభా మా జీవితం ద్వారా, మా క్రియల ద్వారా, పనుల ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా మేము నిన్ను కనపరిచే వారంగా ఉంటకు సహాయం చేయండి. నీ నామానికి ఘనత తెచ్చు వారంగా ఉంటకు సహాయం చేయండి. ప్రభా, మీరు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారు, మిమ్మలను బట్టి నా నామం అన్యజనముల మధ్య వ్యర్థముగా ఉచ్చరింపబడకూడదు అన్నట్లుగా ప్రభా, మేము నీ నామాన్ని గొప్పగా ఉచ్చరించేటట్టుగా ఒక బర్నబా వలె ఉండటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. ఎందరో భక్తులు ఉన్నారు, ఆ భక్తులలో ఈ భక్తుడు కూడా ఒకరు. ప్రభా, ఒకరి జీవితం మాదిరి తీసుకొని మేము ముందు కొనసాగుతుంటుండగా మీరు మాకు మీ పరిశుద్ధాత్మ తోడై ఉండి, ఎక్కడ మాలో సవరింపులు ఉండాలో ప్రభా, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో ప్రభా, ఎక్కడైనా గణపరచాలో తెలుసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. సమస్త ఘనతామయ ప్రభావాలు మీ చేతికి సమర్పించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.